Let us know about ESRD. What is ESRD? ESRD అంటే ఏంటో చూద్దాం. End stage renal disease. End stage renal disease is a medical condition in which kidneys ceases its function permanently. మన శరీరంలో ఉండే మూత్రపిండ వ్యవస్థలో మూత్రపిండాలు వాటి పనితీరును పూర్తిగా కోల్పోవడాన్ని, అంటే వ్యాధికి గురయ్యి పూర్తిగా పని చేయకపోవడాన్నే మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ లేదా రీనల్ ఫెయిల్యూర్ అని పిలుస్తాం. ఈ రీనల్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సిమ్టమ్స్ ఆఫ్ ఈఎస్ఆర్డి ఆర్ రీనల్ ఫెయిల్యూర్ ఈజ్ వాటర్ రిటెన్షన్ ఇన్ ద బాడీ పార్ట్స్, స్వెల్లింగ్ ఇన్ లెగ్స్ అండ్ ఫీట్, నాజియా, వామిటింగ్, కన్ఫ్యూజన్ ఎక్సెట్రా. వీటి లక్షణాల్లో ప్రధానంగా మన శరీరంలోని కణజాలాల్లో నీరు చేరిపోతుంది, దానివలన ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. అలాగే నాజియా అంటే రొంప, వమిటింగ్ అంటే వాంతులు, కన్ఫ్యూజన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పేషెంట్స్కి 2 రకాలైన ట్రీట్మెంట్ చేస్తారు. అట్ దిస్ కండిషన్ పేషెంట్ హ్యావ్ ఎ నీడ్ టు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ డయాలసిస్. డయాలసిస్ అంటే ఏంటంటే ఒక యంత్రం సహాయంతో మన శరీరంలో ఉన్న వ్యర్థాలని ఎప్పటికప్పుడు తొలగించడాన్ని హీమోడయాలసిస్ అంటాం. లేదంటే వేరొక దాత నుంచి కిడ్నీని సేకరించి పేషెంట్ యొక్క శరీరంలో అమర్స్తారు. ఈ అమర్చిన కిడ్నీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దాన్నే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. ఈ రెండింటి ద్వారా పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ మనం పెంచగలుగుతాం. ఈ 2 టర్మ్స్లో కూడా పేషెంట్ లేదా వ్యాధిగ్రస్తుని జీవితకాలాన్ని 10 నుంచి 15 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.